హాయ్ అండి. స్కూల్ టైంలో స్నాక్స్ కంపల్సరీ పిల్లలకి. రాగానే ఆవురావురమని స్నాక్స్ మీద ఎగబడతారు కదా! ఏమైనా సరే అడుగు గొడవ గొడవ చేస్తారు. అందుకని మా వదిన ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉంటుంది. అలానే ఈరోజు పునుగులేసిందనమాట. ఏం లేదు, మనం దోశకి ఇడ్లీకి ముందే వేసుకొని పెట్టుకుంటాం కదా, ఒక 2 డేస్కి 3 డేస్కి. అలానే అట్టుపిండి కొంచెం ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే ఆ రెండింటిని కలిపేసి అందులో 2 ఉల్లిపాయలు, పచ్చిమిరగాయలు, కొత్తిమీర, పుదీనాకు, జీలకర్ర, ఉప్పు వేసేసి కలిపేసింది. ఇదేమో మా వాటికి అనమాట. ఇంకో ఇప్పుడు వేసేదేమో చిన్నపిల్లలకి పచ్చిమిరకాయలు లేకుండా వేస్తున్నాము. అది ఇందాక కలిపిందేమో కొంచెం స్పైసీగా ఉండాలని పెద్దవాళ్ళకని చెప్పి అది వేసేసింది మొత్తం. చిన్నపిల్లలకి అని చెప్పి ఒక 2 వాయిలు ఇలా తీసామన్నమాట. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఒకసారి పునుగులు అంటే ఎవరికి తెలియదులే కానీ, ఈ పునుగులు చిలకలూరుపేటలో ఒక ఆంటీ, మా చిన్నప్పుడు వెళ్ళి కొనుక్కునే వాళ్ళం మేము కూడా. అక్కడ చాలా బాగా వేస్తుంది ఆ ఆంటీ పేరు కూడా మర్చిపోయాను. చాలా ఇష్టంగా తినేవాళ్ళం, చాలా టేస్టీగా బాగుండేవి. పాప మా ఆంటీ ఇప్పుడు లేదు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలర్ఫుల్గా చూసారా ఎలా వచ్చాయో? ఇవి పిల్లల కోసం వేసామన్నమాట. చాలా బాగా వచ్చాయి చూడండి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్నాక్స్ మాత్రం మా వదిన చాలా బాగా చేస్తుంది. మా బాపుడైతే ఇంకా బాగా చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, బాయ్ బాయ్.